జగిత్యాలలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. 4 రోజుల క్రితం బ్రాహ్మణవాడలో 5 ఇళ్లలో చోరీ చేస్తున్న ఘటన మరొక ముందే సాయిరాం నగర్ లో మరో దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సాయిరాం నగర్ లో 4 ఇళ్లకు కన్నం వేశారు. దొంగలు పడిన వాటిలో 3 నివాస గృహాలు కాగా మరొకటి దుకాణ సముదాయంగా తెలుస్తోంది. దుకాణం వెనుక వైపున డోర్ పగలగొట్టి లోపలికి వచ్చిన దొంగలు రూపాయలు 10,000 వరకు ఎత్తుకెళ్లినట్లు యజమాని తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 దొంగతనాలు జరగడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సాయిరాం నగర్ రోడ్ నెంబర్ 1 పొద్దున 7 గంటలకు ఓపెన్ చేసిన షట్టర్ ఓపెన్ చేసేసరికి బిస్కెట్ బుడ్డలు కింద పడ్డాయి. ఎందుకు కింద పడ్డాయని దగ్గరికి వచ్చి చూసిన డోర్ ఓపెన్ ఉంది. పైన బ్యాక్ సైడ్ వెనకకెళ్ళి వచ్చినట్టున్నారు. వెనక సైడ్ కూడా గొల్లెం అర్ధండి తీసేసారు. ఎన్ని రూపాయలు? దాదాపు 10,000 దాకా పోయిండొచ్చు సార్. అయితే ఎందుకంటే ఆ క్యాష్ అంటే ఇట్లా ఖరీదుకి వెళ్ళలేదు, అందుకొరకు ఆ క్యాష్ ఇట్టే ఉంచుకున్నాను.
మేము ఆ బంగ్లా మీద కిరాయికి ఉంటాం. మొత్తం ఎన్ని ఇళ్ళలో 4 ఇళ్ళు జరిగింది.